దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానముల శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ కొద్దికాల సమయంలో మరోసారి ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ హబక్కుకు గారు చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు. దేవుడే నాకు బలము. ఎక్కడి నుంచి మనకు బలము అంటే, ఈ పై వచనంలో చూసినట్లయితే 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా కూడా నాకు మాత్రము దేవుడు ఒక్కడు మాత్రమే బలము. వీటన్నిటి ద్వారా నాకు బలము లేదు. నా దేవుడు నా పక్షం నిలబడితే చాలు, అదే నాకు బలము. ఆ బలాన్ని బట్టి దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలం మీదకి నన్ను తీసుకొని పోగలుగుటకు శక్తిమంతుడని అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఈనాటి కాలంలో ఇటు భక్తి మన జీవితంలో కరువైపోయింది. ఎంతవరకు దేవుడు మనకి ఇవ్వాలి, ఇస్తేనే దేవుడు మంచోడు, ఇవ్వకపోతే దేవుడు చెడ్డోడు అన్న ఆలోచనలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఎంతగా ముందుకు సాగిపోతూ ఉన్నామంటే, ఆన్లైన్లో ఇన్స్టాంట్ డెలివరీ మనకి ఎప్పుడైతే అది స్టార్ట్ అయిపోయి అందరికి అలవాటు అయిపోయిందో, కష్టము లేకుండా క్షణాల్లో దగ్గర రావడం అనేది వచ్చిందో, అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇన్స్టాంట్ మెరాకిల్స్ అనేది మనకు అలవాటు పడిపోయినాయి అన్నట్టు. కానీ నిజ జీవితంలో మాత్రము ఆ రీతిగా కుదరదు. ఎందుకు కుదరదు అంటే, దేవుడు ప్రతిదానికి కూడా సమయమును సిద్ధపరిచి పెట్టాడు. కట్టుటకు, పడగొట్టుటకు, కూల్చుటకు, పెరికివేయుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు, ప్రతి దానికి కూడా దేవుడు సమయం పెట్టాడు. ఆ సమయానుకూలతను బట్టే అన్ని నడిచినప్పుడు మాత్రమే అన్ని క్రమంగా ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టెంట్గా నాకు నైట్ కావాలంటే ఉండగలుగుతామా? మనం బ్రతకగలుగుతామా? ఇన్స్టాంట్గా నాకు పొద్దున్నే కావాలి అంటే నైట్ నిద్ర సరిపోతుందా మనకి? లేదు. ఇన్స్టాంట్గా మనకి ఏది అన్నీ మంచివి కాదు. దైవజనమా, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మాత్రము అది చాలా హానికరం, అది చాలా ప్రమాదకరం. అది కష్టము దీని యొక్క శక్తిని మనకు తెలియజేస్తుంది. కష్టము, కరువు, కాఠిన్యము దేనిపై